నేను మీకు ముందు సెషన్లో ఎన్సీఆర్టీస్ యొక్క ఉపయోగము ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్సీఆర్టీలో వాడిన పదాలకు అనుగుణంగా వాటిని మనం అనలైజ్ చేద్దాం. అసలు ఈ పుస్తకాన్ని ఎలా డిజైన్ చేశారు, వాటిని అనుసంధానం చేస్తూ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. మన ఎగ్జామ్లో ఏం కావాలండి? మెయిన్స్లో మంచి రైటింగ్ స్కిల్స్ కావాలి, అవునా కదా? నెక్స్ట్, ఒక కంటెంట్ని రాసేటప్పుడు మనం రాజ్యాంగ విలువల పరిధిలో రాయాలి, అవునా? ఆ రాజ్యాంగ విలువల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఉండాలి. ఇవి ఎగ్జాక్ట్లీ ఈ పుస్తకం చేస్తుంది. సో ఇందులో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఈ పుస్తకాన్ని చేయడం జరిగింది. వాళ్ళ ఐడియా ఏంటి? ఈ పుస్తకాన్ని చేసేటప్పుడు ప్రస్తుతం విద్యార్థి ఎలా నేర్చుకుంటున్నాడండి? ఎంతో కష్టపడి టీచర్ ఇచ్చిన నోట్స్లను బట్టి కొట్టి వాటిని రిప్రొడ్యూస్ చేసి క్వశ్చన్స్గా నేర్చుకొని ఆన్సర్స్ రాసి మార్కులు తెచ్చుకుంటున్నాడు. అది సరి అయిన విద్యా విధానమా? కాదు. సో విద్యార్థిలో ఒక ఆలోచన రేకెత్తించి ప్రశ్నలకు తను సొంతంగా సమాధానాలు వెతుక్కునే ఉత్సుకత అండ్ ఎబిలిటీ, తనకి కావాల్సిన నేర్పరితనం ఇవ్వడము చదువు యొక్క లక్ష్యము. ఎన్సీఆర్టీ బుక్స్ ఈ క్రమంలో డిజైన్ చేయబడ్డాయి. మరొక్కసారి చెప్తున్నాను, దీస్ బుక్స్ ఆర్ క్రాఫ్టెడ్, దే ఆర్ నాట్ జస్ట్ రిటన్. క్రాఫ్టెడ్ అంటే ఎంతో స్కిల్ఫుల్గా భవిష్యత్ తరాలకు భారతదేశం గురించి చెప్పడము ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అందుకోసం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే విద్యార్థి ఓ చదువుని ఒక ఆటగా ఆనందంగా భావించి చేయడము ఈ పుస్తకాల యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది, క్రియేటివిటీ తీసుకురావాలి విద్యార్థి చదువుకునేటప్పుడు. 3, టీచర్ చెప్పడము విద్యార్థి వినడము బట్టి కొట్టడము ఆన్సర్లు రాయడము కాదు. టీచర్ విద్యార్థి ఇద్దరూ కూడా దీంట్లో పార్ట్నర్స్ లెర్నింగ్కి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టేక్ హోల్డర్స్. సో ఇద్దరూ భాగస్వామ్యాలను చేయడము అంటే విద్యార్థి తను చూసిన అనుభవాల్ని టీచర్ దగ్గర తీసుకురావడము, టీచర్ తన అనుభవం ద్వారా వాళ్ళ సమస్యలు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయడము, ఇవన్నీ కూడా వీటి యొక్క లక్ష్యము. సో కరెక్ట్గా ఇదే భాష ఎక్కడ చెప్పడం జరిగింది? మనం ఎస్సే ఎలా రాయాలి, ఎస్సే ద్వారా యూపీఎస్సి మనల్ని ఎలా టెస్ట్ చేస్తుందో క్లియర్గా చూసే ఇదే భాష అర్థమవుతుంది. కాంప్రహెన్సివ్నెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే మీరు ఒక విషయాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారు, ఎంత దృక్పథంతో అంటే ఎంత ఓవర్వ్యూ మీ దగ్గర ఉంది, ఇవన్నీ కూడా యూపీఎస్సి కావాలి అని ఎస్సే దాంట్లో చెప్పడం జరిగింది. అంటే ఒక స్థిరమైన జ్ఞానాన్ని పొందడం కాదు, మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలన్నింటినీ అర్థం చేసుకొని మనలో మనం ఇంబైబ్ చేసుకొని వాటిని అర్థవంతంగా ఆన్సర్స్ రాయడము అనేది ఈ పుస్తకం యొక్క లక్ష్యము. సో అదే మనము అనుకున్నామా లేదా అండి? నెక్స్ట్ వచ్చేసరికి సో ఫర్దర్గా తీసుకెళ్తే ఇప్పుడు ఈ పుస్తకాన్ని రాసిన వాళ్ళు ఎవరు? ఈ పుస్తకానికి ఇన్పుట్స్ ఎక్కడెక్కడ తీసుకోవడం జరిగింది? మనం కరెంట్ అఫైర్స్ చదువుకుంటాం కదండి. ఆ కరెంట్ అఫైర్స్ సో మనం డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్స్, హిందూస్థాన్ టైమ్స్ ఇలా డిఫరెంట్ పేపర్స్ చదువుతాం. ఆ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ రెండోది, కొన్ని కేస్ స్టడీస్ ఇచ్చారు. నేను మీకు బోల్స్ ఆఫ్ ఫెమిలియా అనే ఒక కేస్ స్టడీ క్లాస్లో చెప్తాను. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, పార్టిసిపేటివ్ బడ్జెటింగ్, బోల్స్ ఆఫ్ ఫెమిలియా ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. సో బ్రెజిల్లో పోర్ట్ అలిగ్రీ అనే ఒక ఊర్లో పార్టిసిపేటివ్ బడ్జెటింగ్ అనేది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మొదటిసారి చూశాను నేను. ఇలా ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. చిజామి నాగాల్యాండ్లో రైస్ కల్టివేషన్ జరుగుతుంది. అంటే సమాజము ఆ రైస్ కల్టివేషన్లో ఎలా ఇన్వాల్వ్ అయింది అనేది ఆ ఎగ్జాంపుల్లో చెప్పడం జరిగింది. సో ఈ ఎగ్జాంపుల్ మనము ఎస్సే రైటింగ్లో వాడుకోవచ్చా లేదా? అంటే ఈ టెక్స్ట్ బుక్స్ ద్వారా ఎన్నో కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ మన దృష్టికి వస్తున్నాయి. దాంతోపాటు ఆర్కే లక్ష్మణ్ యొక్క కార్టూన్స్ ఉన్నాయి అండ్ రోజువారీ ఫొటోస్ ఉన్నాయి. రిక్షా కార్మికుల కష్టాలు ఇవన్నీ ఫొటోస్ రూపంలో ఉన్నాయి. అండ్ మన ఎడిటర్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ పెట్టడం జరిగింది అక్కడక్కడ. అండ్ క్వశ్చన్స్ ఇచ్చారు డిస్కస్ అని చెప్పేసి. అండ్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి బేసిక్ క్వశ్చన్ ఇచ్చి సెంటెన్సెస్ రాయమన్నారు. అంటే ఈ రైటింగ్ అనేది ఈ బేసిక్ క్వశ్చన్స్ నుంచే మొదలవుతుందా లేదా? అంటే ఇవన్నిటిని మనం తెలుసుకోగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే సివిల్ సర్వీసెస్కి పునాది ఏర్పరచుకున్నట్లే. ఒక్కసారి అవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం మనం.
సో చూడండి, వై సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్, ఇక్కడ మనము సివిక్స్ అన్నాం. సివిక్స్ అనే సబ్జెక్ట్ గవర్నమెంట్ని డీల్ చేస్తుంది అన్నట్లు మన మైండ్స్లో ఉంది. యాక్చువల్లీ బ్రిటిషర్స్ రానంత వరకు మన విద్యా విధానం వేరుగా ఉండేది. ఎక్కడో కొన్ని స్కూల్స్ ఉండేవి, మోస్ట్లీ గురుకులం స్టైల్లో విద్యా విధానం మనది ఉండేది. ఆ తర్వాత సబ్జెక్ట్స్గా నాలెడ్జ్ని బ్రేక్ చేసి టీచర్స్, ఇది స్కూల్ సిస్టమ్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో సివిక్స్ అనేది గవర్నమెంట్ని తెలుసుకోవడానికి ఉన్న సబ్జెక్ట్ లాగా ఉండింది. కానీ ఈ గవర్నమెంట్ అనేది మన సోషల్, పొలిటికల్, ఎకనామిక్, సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలతో ముడిపడి ఉంది. అలాంటప్పుడు మనం ఎంతో బ్రాడ్గా, కాంప్రహెన్సివ్గా దీన్ని తెలుసుకోవాలి. దానికోసము వాట్ ఈజ్ సోషల్, పొలిటికల్, డెమోక్రటిక్ లైఫ్ అనే ఓవర్ వ్యూతో ఈ చాప్టర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ప్రతి చాప్టర్ బిగినింగ్లో పిల్లవాళ్ళలో ఒక క్యూరియాసిటీ రైజ్ చేయడం, అంటే వాళ్ళ ముందు ఒక సమస్యని పెట్టడం. నౌ ఇక్కడ డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ అనేది పెట్టారు. ఒక విద్యార్థి కొత్త మొహం కనపడగానే ఏంటి మనిషి ఇలా ఉన్నాడు, అలానే మనం అమెరికా వెళ్ళగానే తెల్లవాళ్ళు ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, అలానే మనం ఆఫ్రికన్ అమెరికన్స్ చూసి నల్లవాళ్ళు ఇలా మాట్లాడితే అది జాతి అహంకారం అవుతుంది. అంటే మనము డైవర్సిటీని ఎప్రిషియేట్ చేయలేకపోవడము, ఎప్పుడైతే మనము పక్క వ్యక్తిని అకామిడేట్ చేసుకోలేకపోతామో, తన రంగు, రూపు వీటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందో అది మన రాజ్యాంగ విలువలకు విరుద్ధం. భారతదేశం యొక్క ఔన్నత్యమే తన దగ్గర ఉన్న భిన్నత్వం. ఆ భిన్నత్వాన్ని మనం ఎంతవరకు గౌరవించుకోగలుగుతున్నాం, అంటే మన భిన్నత్వమే మన బలము అని ఎంతో బలంగా ఈ చాప్టర్స్లో చెప్పడం జరిగింది. అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్లో ఒక క్యూరియాసిటీ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్ని మనం ఆలోచించే కొద్దీ మనకి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఆ క్వశ్చన్ మనకి ఇంకా బలంగా వెళ్ళడానికి ఒక పిక్చర్, ఈ పిక్చర్ చూస్తే డిఫరెంట్ పీపుల్, వీళ్ళందరూ ఒకరితో ఒకరు చెయ్యి కలిసి జీవిస్తున్నట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భిన్నత్వంలో ఏకత్వం గురించి చెప్పడం జరిగింది. రెండోది, ప్రతి చాప్టర్లో కూడా కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు. ఈ ఎక్సర్సైజెస్ ద్వారా మీరు మీ రోజువారీ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఆ రాయడంతో మీకు ఆ విషయం మీద ఇంకా అవగాహన పెరుగుతుంది, సమాజంలో ఎలా ఉంది. ఆ తర్వాత వాటికి ఇంటర్ కనెక్టెడ్నెస్, ఈ సమస్య మీకు అవగాహన అయిన తర్వాత దానికి సొల్యూషన్, సమాధానం ఎలా వెతుక్కున్నాము, ఎటువంటి వ్యవస్థలను తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఈక్వాలిటీ అనే పదం ఉంది మనకు రాజ్యాంగంలో. రైట్ టు ఈక్వాలిటీ అని మాట్లాడుకుంటాం ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. సో ఈ ఈక్వాలిటీ గురించి పునాది ఎక్కడుంది? ఈ డైవర్సిటీ, డిస్క్రిమినేషన్ ఈ చాప్టర్లో ఉంది. అసలు రైట్ టు ఈక్వాలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు రావాల్సి వచ్చింది, అవి తెలుసుకోవాలంటే ముందు డైవర్సిటీ, ఆ భిన్నత్వం యొక్క ప్రాధాన్యత, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో కొన్ని ఎక్స్పీరియన్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సమాధానాలుగా ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి అనేది నెక్స్ట్ మీరు రీకలెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ సమాధానాలు ఎలా వెతుకుతుంది, ఆ సమాధానాలు ఎటువంటి లోపాలు కలిగి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఇది. తర్వాత ఎండ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద పోలీస్, మీరు ఒక చిన్న సెంటెన్స్ రాశారనుకోండి, అక్కడ మీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ రైటింగ్ మొదలవుతుంది. అంటే మనకు 1750 మార్కులు మెయిన్స్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాత పరీక్ష ద్వారా నిర్ణయించబడతాయి. అంటే ల్యూసిడ్గా మీ సొంత పదాల్లో రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి చివర్లో ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్, ఒక సిచ్యువేషన్ని మీరు ఊహించుకొని ఆ సిచ్యువేషన్ ద్వారా మీకంటూ మీరు సొంత సొల్యూషన్స్ చెప్పడం, అంటే మీ సొంత ఇమాజినేషన్, అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లంకి మీరు చెప్పగలగడం. ఇది ఎథిక్స్ ఎస్ఏలో ఎంతో ఉపయోగపడుతుంది. సజెస్ట్ యువర్ ఓన్ సొల్యూషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇంటర్వ్యూలో నీ ఓన్ సొల్యూషన్స్ అడుగుతారు, పుస్తకాల్లో కాదు నీ సొంతగా చెప్పు అంటారు. ఇలాంటప్పుడు ఆ ఇమాజినరీ స్కిల్స్ ఈ పుస్తకాల ద్వారా బిల్డ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈ ఇమాజినేషన్ ఎలా వస్తుంది? కొన్ని కథల ద్వారా. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ని అవతలి వాళ్లకు షేర్ చేసుకోవడం, దానికి నెరేటివ్స్ చెప్పడం జరిగింది. అంటే ఒక రిక్షా కార్మికుడు కథ, ఇవన్నీ ఒక దళితుడి కథ, ఇవి చెప్పడం వల్ల మీకు వాళ్ళ కష్టాలేంటి క్లియర్గా తెలుస్తుంది.
మీ దృక్పథం వాళ్ళ దృక్పథం వేరై ఉండొచ్చు. అంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు కాదు, అవతలి వాళ్ళు హీనులు కాదు. అందరూ కూడా గొప్పవాళ్లే, ఎవరికి వాళ్ళ దృక్పథాలు ఉండవచ్చు ఈ సమాజంలో అనేది ఈ నెరేటివ్స్ చదవడం వల్ల మనకి అర్థమవుతుంది. సో ఫైనల్లీ కొన్ని ఇమేజెస్ ఇచ్చారు, కొన్ని కార్టూన్స్ ఇచ్చారు. ఇవన్నీ యూజ్ చేసుకోవడం ద్వారా మనకు ఒక టాపిక్ మీద కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ వస్తుంది. దీనికోసం మనకు ఎన్సీఆర్టీ అనేవి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్, మన ఇమాజినరీ స్కిల్స్ పెరుగుతుంది, నెరేషన్ పెరుగుతుంది, రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఒక ఇష్యూని వివిధ కోణాల్లో అర్థం చేసుకోవడానికి కావాల్సిన రా మెటీరియల్ దొరుకుతుంది. అందుకోసం నేనేం చెప్పాను, ఇది పునాది అని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్ యూపీఎస్సీకి కావాల్సిన నీడ్స్ అండ్ దెన్ ఇక్కడ రాసిన పుస్తకాలు రాసిన క్రమం, యూపీఎస్సీలో వస్తున్న క్వశ్చన్స్ అండ్ యూపీఎస్సీ సిలబస్, ఇవన్నీ ఒకదానితో ఒకటి లంకె వేసుకు అనుబంధం ఉన్నాయి. ఆర్ వీ కెన్ సే దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సో వీటిని ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.